శ్వేతార్క మహాగణాధిపతయే నమః. వేల్పూర్ గ్రామంలో వేంచేసినటువంటి శ్వేతార్క మహాగణపతి స్వామివారు ఇప్పటికీ 2000 సంవత్సరం తర్వాత, అంటే మొత్తం చీకటిగా అంధకారంగా మారిపోయినటువంటి సమయం లోపల వేల్పూర్ గ్రామంలో 2021వ సంవత్సరం సరిగ్గా వినాయక చవితి రోజున మన యొక్క వేల్పూర్ గ్రామంలో శ్వేతార్కముగా తెల్ల జిల్లేడు చెట్టు వేరులో స్వయముగా తయారైనటువంటి ఆ యొక్క మహాగణపతి స్వామి వారు మనకు లభించడం అనేటువంటిది గమనార్హం. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ యొక్క వినాయకుడు మనకు లభించడం ఎన్నో జన్మల చేసుకున్నటువంటి సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే శ్వేతార్క గణపతి లభించడం అనేటువంటిది అత్యంత కష్టమైనటువంటి పని. ఎంతోమంది చాలామంది ఆ గణపతి కోసం ఎక్కడెక్కడనో తెల్ల జిల్లేడు చెట్టు ఉంది అని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇంత పెద్దదైనటువంటి విగ్రహం కాజీపేటలో ఒకటి, తెలంగాణ రాష్ట్రం లోపల మళ్ళీ రెండవదిగా వేల్పూర్ గ్రామంలో ఉండడం ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ యొక్క వినాయకుడు 2021వ సంవత్సరం లోపల కొన్ని సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి శ్వేతార్క చెట్టు అంటే తెల్ల జిల్లేడు చెట్టుని కొన్ని రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆ స్వామివారి అనుగ్రహముతోని సరిగ్గా వినాయక చవితి రోజున వెలికి తీయడం జరిగింది. వెలికి తీసినట్ల ఇప్పుడు ఆ యొక్క వినాయకుని యొక్క ముఖము, తర్వాత అక్కడ ఉండేటువంటి ఎలుక కానీ అవన్నీ కూడా తొండము దంతాలతో సహా మనకు అక్కడ ప్రత్యక్షంగా గణపతి ఆకారంలో లభించడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వీడియోని పెడుతున్నాం అంటే ఏలేటి సత్యపాల్ రెడ్డి గారు, అలాగే సువర్ణ గారు అమెరికా వాస్తవ్యులు, ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. వారు ఈ యొక్క గణపతి గురించి తెలుసుకొని మరి ఈ గణపతి ఎక్కడ మీకు దొరికింది, దీని విశిష్టత ఏంటి చెప్పమని అడగడం ద్వారా ఈ యొక్క వీడియోని పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఆ శ్వేతార్ఘము మనకు లభించి అందరికీ కూడా చాలామందికి కోరుకున్నటువంటి కోరికలు లభించాయి. ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కిరీటము, ఆ స్వామివారికి ఉన్నటువంటి చెవులను ఆ యొక్క దంపతులే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నాగదోషం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది కలిసి ఆ స్వామివారికి వెండి యజ్ఞోపవీతాన్ని చేయించడం జరిగింది. ఇలా రకరకాలైనటువంటి ప్రతి నెల రోజులకు ఒకసారి సంకష్టహర చతుర్థి రోజున స్వామికి విశేషంగా చతురావృతి తర్పణాలు, ఆ తర్వాత మోదుకలతో నైవేద్యము అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి భక్తులు వస్తున్నారు. పాపం దీనికి గుడి లేదు, అయినా కానీ ఒక ఇంటి లోపల, మా ఇంట్లో ఆ స్వామివారి యొక్క స్థావరాన్ని ఏర్పరిచి స్వామివారికి పూజలు చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి సంకష్ట చతుర్థికి చాలామంది భక్తులు, ఒక దరిదాపు 20 నుంచి 30 మంది భక్తులు ఇక్కడికి ప్రతి నెలకోసారి సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుండి కూడా ఉపవాసం ఉండి వారు అత్యంత భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు పూర్తి చేసుకొని సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడికి రావడం జరుగుతుంది. అందరి భక్తుల సమక్షం లోపల చతురావృతి తర్పణం, ఆ తర్వాత స్వామివారి పూజా కార్యక్రమం, అభిషేకం, విశేషమైనటువంటి అభిషేకము, తర్వాత అర్చన, సంకష్ట చతుర్థి పూజ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రతి సంవత్సరం 9 రోజుల పాటుగా దీన్ని మన యొక్క మారుతి మందిరం, వేల్పూర్లో ఉన్నటువంటి మారుతి మందిరంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్ఠిస్తాం. 9 రోజుల నవరాత్రులలో మరి గణపతికి ఇంటి ద్వారా వచ్చి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు కాకుండా ఒక ఆలయంలో ఏర్పాటు చేస్తాం. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి మండపాన్ని ఏర్పాటు చేసి ఆ మండపం లోపల 9 రోజుల పాటు ప్రతి ఒక్క భక్తుడికి కూడా కనిపించే విధంగా ఆ స్వామివారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రులు కూడా సెప్టెంబర్ 7వ తారీఖున శనివారం రోజున ప్రారంభమయ్యేటువంటి